పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలతో లండన్లో సీఎం చంద్రబాబు బిజీ. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ వివిధ పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు లండన్లో భేటీ అయ్యారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి లండన్ వెళ్లినా రాష్ట్రంలో పెట్టుబడులు విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు ఆహ్వానించడం కోసం లండన్లోని దిగ్గజ సంస్థలకు చెందిన ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు. పరిశ్రమలు స్థాపించడంతో పాటు జీసీసీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆయా సంస్థల ప్రతినిధులను కోరారు. రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఏ రంగాలను అభివృద్ధి చేస్తున్నామనే విషయాన్ని వివరించడంతో పాటు రాష్ట్రానికి ఆదాయం సమకూర్చిపెట్టి ఉపాధి కల్పించేలా పరిశ్రమలు స్థాపిస్తే ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలను ముఖ్యమంత్రి వివరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక పాలసీలను వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అవలంబిస్తున్నామని పారిశ్రామికవేత్తల దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లారు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్లు, ఏవియేషన్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టే అంశంపై పారిశ్రామికవేత్తలతో భేటీలో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. పారిశ్రామికవేత్తలతో జరిపిన వరుస భేటీలో భాగంగా ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. లండన్లో అతిపెద్ద విద్యుత్ సరఫరాదారు సంస్థగా ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ సంస్థకు పేరుంది. పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆక్టోపస్ ఎనర్జీని సీఎం ఆహ్వానించారు. అమరావతి, విశాఖపట్నంలో కొత్త టెక్నాలజీ ద్వారా విద్యుత్ సరఫరా, నియంత్రణ రంగంలో పనిచేసేందుకు అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్, డేటా అనలిటిక్స్ రంగాల్లో ఏపీలో అవకాశాలు ఉన్నాయని ఆక్టోపస్ ఎనర్జీ ప్రతినిధులకు సీఎం వివరించారు. 160 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసేలా ఏపీ లక్ష్యం పెట్టుకుందని తెలిపిన చంద్రబాబు విద్యుత్ రంగంలో ప్రభుత్వం రూపొందించిన పాలసీలను వివరించారు. అలాగే విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో జరగబోయే భాగస్వామ్య సదస్సుకు ప్రతిపాదనలతో రావాలని ఆక్టోపస్ ఎనర్జీ సంస్థను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. అలాగే ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ రోల్స్ రాయ్స్ గ్రూప్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఆ సంస్థ సిటిఓ నిక్కీ గ్రేట్ స్మిత్తో ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు కొన్న అవకాశాలను వివరించారు. ఏరో ఇంజన్స్, డీజిల్ ప్రొఫెషనల్ సిస్టమ్స్ తయారీలో అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ బ్రాండ్గా రోల్స్ రాయ్స్ సంస్థకు పేరుంది. ఓర్వకల్లో మిలిటరీ ఎయిర్ స్ట్రిప్ విమానాల మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్ హాలింగ్ యూనిట్ ఏర్పాటుకు అవకాశాలున్నాయని ఆ సంస్థ ప్రతినిధులకు సీఎం చెప్పారు. ఏపీలో ఏరోస్పేస్ కాంపోనెంట్స్ ఉత్పత్తికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని, ఏపీలో పెట్టుబడులు పెడితే కలిగే ప్రయోజనాలను వివరించారు. అలాగే విశాఖపట్నం, తిరుపతిలో జీసీసీ ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు కోరారు. భోగాపురం విమానాశ్రయం సమీపంలోనూ ఏవియేషన్ ఎకోసిస్టమ్, ఎంఆర్ఓ ఫెసిలిటీ ఏర్పాటుకు అవకాశం ఉందని సీఎం వెల్లడించారు. వరుసభేటీలో భాగంగా ఎస్రామ్, ఎంరామ్ గ్రూప్ చైర్మన్ శైలేష్ హీరనందాని, శాంకో హోల్డింగ్ లిమిటెడ్ చైర్మన్ సంపత్ కుమార్ మల్లాయ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ క్రమంలో సెమీ కండక్టర్స్, ఆధునిక ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటుకు ఎస్ఆర్ఏఎం, ఎంఆర్ఏఎం గ్రూప్ ఆసక్తి చూపించింది. అలాగే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ రంగంలో పెట్టుబడులు కొన్న అవకాశాలను ఈ సంస్థలకు సీఎం చంద్రబాబు వివరించారు.